హాయ్ సత్యనారాయణ. హాయ్ రా, ఏంటి విషయం? ఇక్కడ ఉన్నాయంట్రా? ఊరికి రా, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారో. అరే నాకు చిన్న అనుమానం ఉన్నాయిరా, దాని మీద క్లారిఫికేషన్ కోసం నీతో మాట్లాడడం ఒక 5 నిమిషాలు పర్వాలేదా? అబ్బో పర్లేదురా. ఓకే, ఏం చేస్తాం, మీ అందరితో తీరిన మాకు కూడా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే నాకున్న డౌట్ ఏంటంటే, మన ఇండియాలో ఏ హోటల్కి వెళ్ళినా మస్టర్డ్ ఆధార్ కార్డు అడుగుతారు నీ ఐడెంటిటీ గురించి. అది దానివల్ల ఏంటి అనేది మాకు అర్థం. అలాగే కొన్ని సంవత్సరాలు ప్రతి దాంట్లో అడుగుతున్నారు. సెకండ్ వచ్చేసరికల్లా మనకి ఏ టీటీడీ దేవస్థానం కానీ, అమ్మవారి గుడికి కానీ టికెట్స్ ఆన్లైన్ కి అడుగుతున్నారు. అలాగే మీ సేవా కేంద్రాలు అడుగుతున్నారు. సచివాలయంలో ఏ పథకాలు వచ్చినా గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు. అలాగే మన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు సిమ్ కార్డులు ఇవ్వడానికి వాటిని కూడా అడుగుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి అడుగుతున్నారు. బ్యాంకుకి వెళ్ళినా ఏ పనికి కూడా అడుగుతున్నారు. పర్సనల్ లోన్ అడుగుతున్నారు, హౌసింగ్ లోన్ అడుగుతున్నారు, అన్నిటికీ కూడా అడుగుతున్నారు. దీనికి ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. దాని గురించి నీకేమైనా అవగాహన ఉందా? మంచి మాట అడిగారా. ఇది చూస్తున్న అందరికి కూడా ఇదే డౌట్ ఏంటంటే, ఆధార్ కార్డు మనం అడిగిన వాళ్ళందరికీ జిరాక్స్లు సంతకాలు పెట్టి ఇచ్చేస్తాం. ఇక్కడే అందరం ఒకే మిస్టేక్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మా మిత్రుడు అడిగింది చాలా మందికి ఉన్న సమస్య, నాకు కూడా ఉన్న సమస్య. దీని మీద అవేర్నెస్ అనేది అందరికీ కావాలి. ఆధార్ కార్డ్ అనేది మన ఐడెంటిటీ. మనం ఇండియన్ సిటిజన్ చెప్పడానికి ఆధార్ కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఎక్కడైనా సరే ఆధార్ కార్డు అడుగుతారు. అడిగినప్పుడు ఆ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మంచి వీడియో చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా ఇంకేమైనా మంచి మీకు అవేర్నెస్ గురించి కావాలంటే సబ్జెక్టు సజెషన్ బాక్స్ లో పెట్టండి, మేము ఆ వీడియోలు చేస్తాం. ఈ యొక్క షార్ట్ తో లింక్ అయిన వీడియోని చూడండి బాస్. థ్యాంక్ యూ.